హాయ్ పైన కాదు కింద 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 కొంచెం కెమెరా లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా. ఆ కరెక్ట్. హాయ్ ఏంటి ఆకాశం చూడడానికి చీకటిగా ఉంది, ఏం చేస్తుంది వీడియో అని అనుకుంటున్నారా? చీకటిగా ఉంది కాదు, తెల్లవారుజామున అనమాట. టైం ఇప్పుడు 6 అవుతుంది. అదేంటి నీది నైట్ షిఫ్ట్ అన్నావు, మార్నింగ్ మార్నింగే ఏంటి వీడియో చేస్తున్నావు అని అనుకున్నారా? అవును, మరి ఈ రోజు వీకెండ్, ఇంకా లేట్ గా పడుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. సరే మార్నింగ్ ఏంటో ఇలా రెడీ అయిపోయి వీడియో చేస్తున్నావు అని అనుకున్నారా? ఫిట్నెస్ వ్లాగ్ గానీ చూపిస్తున్నావా అనుకున్నారా? కాదు కాదు, వాటికి ఇంకా టైం ఉంది. ఫ్యూచర్ లో ఈ యూట్యూబ్ వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది తెలుసా? ఏ వీడియో చేయబోతున్నామా అనేది thumbnail లోనే మ్యాటర్ చెప్పేస్తాము. ఇంకా లోపల ఏముంటదో మీకు తెలిసిపోద్ది. ఇంకా సస్పెన్స్ అని చెప్పి క్రియేట్ చేద్దామన్నా కూడా క్రియేట్ అవ్వట్లేదు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సుమా అని చెప్పి ఓటేయండి. చూస్తున్నారు కదా ఎన్ఎస్ఎల్ టవర్స్ కనిపించట్లేదు, మంచుతో అలా కమ్మేసుకున్నాయి అనమాట. అదేంటో నేను ఈ 3 years లో 2 హాస్టల్స్ మారాను, 2 ఇల్లులు మారాను. ఎటు వెళ్ళినా మాత్రం ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ అయితే మాత్రం నన్ను వదలదు. మా ఇంటి దగ్గర నుంచి కూడా కనబడుతుంది. ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోవాలన్నమాట బ్రెయిన్ తినడానికి. అదేంటి నువ్వు తినేది రోజు బ్రెయినే కదా అని అనుకుంటున్నారా? ఆ బ్రెయిన్ కాదు, తినే బ్రెయినే తినడానికి వెళ్తున్నా అనమాట. ఈ చల్లటి క్లైమేట్ లోని మంచిగా వేడి వేడిగా తింటే సూపర్ ఉంటది. తిండిని ఎప్పుడు వెయిట్ చేయించకూడదు. వెళ్ళిపోదాం రండి. డెస్టినేషన్ ఇంకా రీచ్ అవ్వలేదు, అంబర్పేటలోనే ఉన్నా అనమాట. ఎందుకు ఇక్కడ ఆగానంటే టైం 7 o'clock అయ్యింది. ఎవ్రీడే 7 o'clock వీడియో పోస్ట్ చేయడం మనకు అలవాటు కదా. మ్యాప్ అయితే ఓపెన్ చేశాను అనమాట చార్మినార్ కి. అప్పుడు చూస్తే టైం 7 అయింది. అందుకే ఇంక ఇప్పుడు ఆపేసి వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతా. వీడియో అప్లోడ్ అయిపోయింది, డన్. ఇంకా వెళ్ళిపోవడమే. ఒక టాస్క్ అయితే అయిపోయింది అనమాట. ఇలా చార్మినార్ సైడ్ వెళ్తున్నప్పుడు దారిలో ఒకటి షాప్ లా కనిపించింది అనమాట. అది రొట్టెలు నాన్స్ ఉంటాయి కదా, అవి అమ్ముతున్నారు. మేకింగ్ ప్రాసెస్ కూడా చూడడానికి చాలా బాగుంది. అంటే నార్మల్ రెగ్యులర్ నాన్ లో లేదు, చూడడానికి ఒక బ్రెడ్ టైప్ లో ఉందన్నమాట. అదేంటో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఉన్నారు కదా మేకింగ్ ప్రాసెస్, అక్కడ వాళ్ళు పిండి కలుపుతున్నారు. అది తందూర్ అనమాట. అందులో రొట్టెలు అది చేసి ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారు. చాలా ఫ్రెష్ గా మార్నింగ్ మార్నింగే చేస్తున్నారు అనమాట. చాలా బాగుంది ప్రాసెస్ చూడడానికి. ఈ చల్లటి క్లైమేట్ లో ఇలా వేడివేడిగా తింటే భలే ఉంటది. ఇక్కడ చాలా మంది ఇది బ్రేక్ఫాస్ట్ లో తింటారు అనుకుంటా. మేబీ బాగా అనిపిస్తుంది చూడడానికి ప్రాసెస్. చూస్తున్నారు కదా వేడి వేడిగా రొట్టెలు. మేము కూడా తీసుకున్నాం అనమాట 2. ఎప్పుడు ట్రై చేయలేదు. సరే అయితే ఇంటికి వెళ్ళి ట్రై చేస్తాం. దీంతో ఏ కర్రీ నంచుకొని అది చేసుకొని తింటా అనమాట. ప్రాసెస్ అయితే చాలా సాటిస్ఫైయింగ్ ఉంది. మార్నింగ్ మార్నింగ్ వచ్చాను కాబట్టి నాకు తెలిసింది. ఇఫ్ నాట్ నాకు తెలియకపోయేది ఈ ప్రాసెస్ అంతా. ఎప్పుడు వచ్చినా ఈవినింగ్ టైంలో అలా వస్తాను అనమాట. ఎప్పుడు ఇక్కడ చూసినా అసలు ఫుల్ రష్ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు నేను చూడలే. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ ఏమో అందరికి, సో అందుకని చెప్పి ఇప్పుడు నాకు కనిపించింది. ఇది చాలా బాగుంది ప్రాసెస్ అయితే. అక్కడ మేక్ చేస్తున్నారు. తర్వాత తందూరులోకి తీసుకెళ్లి రొట్టెలన్నీ కాల్చున్నారు అనమాట. కాల్చిన వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి లైవ్ లో అమ్మేస్తున్నారు. బటర్ అది అప్లై చేసి. చాలా బాగుంది. ఈ రోజు ఏదో మంచి టైంలో లేచాను అనుకుంటా. అసలు ఇలాంటి వ్యూ నేను చూస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు చూసినా నైట్ టైంలోనే వస్తాను కదా చార్మినార్. ఇది మార్నింగ్ మార్నింగ్ టైం రావటం వల్ల ఇక్కడ చూస్తున్నారు కదా అంత పావురాలు, ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో వ్యూ. చాలా బాగా అనిపిస్తుంది. అందులో రోడ్ మీద ఆగి బట్ ఇట్లా ఫుడ్ అది వేస్తున్నారు అనమాట. చాలా బాగుంది చూడడానికి. మనసుకి మీకు పీస్ఫుల్నెస్ కావాలి అంటే ఒక్కసారి ట్రెండ్ అబ్బా చాలా బాగుంది. వీటికి ఇలా ఫీడ్ చేస్తుంటే ఫోటో షూట్స్ అది ఇది అంటారు కదా, మీరు ఎక్కడ దిగక్కర్లేదు, ఇలాంటి చోటకు వచ్చి దిగండి. సూపర్ ఉంటాయి ఫొటోస్ అయితే మాత్రం. చాలా బాగుంది. నాకైతే భలే అనిపిస్తుంది. చాలా మనసుకు ప్రశాంతంగా ఉందన్నమాట మార్నింగ్ మార్నింగ్ ఇలా చూడడానికి. చూస్తున్నారు కదా ఎలా వెళ్తున్నాయి ఒక్కటేసారి గ్రూప్ గా. ఈ ప్లేస్ ని వదిలి అస్సలు వెళ్ళాలని అనిపించట్లేదు. మాల్స్ ఇవేం కాదబ్బా, ఇదే రియల్ హైదరాబాద్ అని ఫీల్ వచ్చింది నాకు. బట్ వెళ్ళాలనిపించకపోయినా ఇది మాత్రం వెళ్ళాలి కదా. చాలా బాగా అనిపించింది. ఎంత హ్యాపీగా అనిపించింది మార్నింగ్ మార్నింగ్ ఇటు రావటం. మీరు ఎప్పుడైనా ఇటు వస్తే మార్నింగ్ టైంలో వచ్చి ఫొటోస్ తీసుకోండి, చాలా మెమరబుల్ గా ఉంటాయి అన్నమాట. అమ్మ ఫైనల్లీ అయితే వచ్చేసాం అనమాట. ఇంకా తినాలి. ఆల్రెడీ ఫుల్ రష్ ఉంది అక్కడ. అక్కడ చూస్తున్నారు కదా పాయ విత్ రోటీ అమ్ముతున్నారు అనమాట. అది ఫుల్ ఫేమస్ అంట. అది కాదు నేను ఇప్పుడు ట్రై చేద్దాం అనుకుంటుంది. బేజా ఫ్రై ఉంటది కదా, అదైతే ట్రై చేస్తా. ఇంకేమేమి ఉంటాయి లోపల అవన్నీ చూపిస్తాను రండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా అదే షేర్వా అనమాట. మేక కాళ్ళ షేర్వా అంటారు కదా అది. పాయ విత్ రోటీ అయితే అమ్ముతారు అనమాట. ఇలా పార్సిల్ తీసుకెళ్లే వాళ్ళ కోసం ఇటు సైడ్ అమ్ముతారు. మనం అయితే లోపలికి వెళ్ళి తిందాము.
అక్కడ చూస్తున్నారు కదా క్రౌడ్, వాళ్ళంతా వెయిటింగ్ అన్నమాట. నేమ్స్ రాయించుకుంటే వాళ్ళు లోపలికి పిలుస్తారు. యాక్చువల్ గా స్టార్టింగ్ లోని ప్లేసెస్ ఉంటాయి, అక్కడ మనం కూర్చొని తినలేమన్నమాట. నార్మల్ గా తినే వాళ్ళు తినేస్తారు కానీ మనం కూర్చోలేము, కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతాం. సో లోపల హాల్ ఉంటది, డైనింగ్ హాల్, అందులో కూర్చోవాలి అంటే ఇక్కడైతే నేమ్స్ అయితే రిజిస్టర్ చేయించుకోవాలంటే ఒక 20 minutes అయితే పడుతుంది. మన నేమ్ పిలవగానే మనం వెళ్ళి తినాలన్నమాట. కొంచెం ముందు వచ్చేసి ఉంటుంటే ఎర్లీ మార్నింగ్ అప్పుడు వెళ్ళేదాన్ని, బట్ ఈ పాటికి 7:30 అయిపోయింది అనమాట. అక్కడ పావురాల దగ్గర ఆడుకున్నాను కదా, సో అందుకే కొంచెం లేట్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, అది కూడా ఒక మూమెంట్ ఉంటది లైఫ్ లో. వెయిట్ చేద్దాం 15 to 20 minutes. 10 minutes అయితే వెయిట్ చేశాక నేమ్ అయితే పిలిచారనమాట. అక్కడ ఒకటి ప్లేస్ అలొకేట్ చేస్తారు, అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. చూస్తున్నారు కదా వెనక ఎంత క్రౌడ్ ఉందో. సో అక్కడ ప్లేస్ లేదని చెప్పేసి మమ్మల్ని ఫస్ట్ ఫ్లోర్ కి అయితే తీసుకెళ్తున్నారు అనమాట. కిందంతా ఫుల్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ లో ప్లేస్ ఉందంటే ఇంకా అక్కడికైతే వెళ్తాం. ఓ మై గాడ్, ఇంకా తిండి అయితే అద్దరగొట్టాలన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ ఉంటుందని నాకు తెలియదు, గ్రౌండ్ ఫ్లోర్ వరకే తెలుసు. అమ్మయ్య, ఈ ప్లేస్ అయితే ఇచ్చారు మనకి, మంచిగా కంఫర్ట్ గా ఉంది, హ్యాపీగా తినొచ్చు. సో మెనూ అయితే ఇలా పెట్టేశారనమాట. ఇక్కడైతే పాయ ఫేమస్, మలై పాయ చాలా మంది తింటారు. బట్ నాకు మటన్ అంత నచ్చదు. మటన్ లో నేను తినేది ఓన్లీ బ్రెయిన్ అనమాట. చిన్నప్పటి నుంచి మా డాడీ ఎక్కువగా తింటారు మటన్. మా ఇంట్లో మాకు ఎంత అలవాటు చేసినా మేము తినలేదు అనమాట. మా మమ్మీ మాత్రం ఫోర్స్ఫుల్ గా బ్రెయిన్ ఉంటది కదా, తినండి మంచిది హెల్త్ కి అని చెప్పేసి పెట్టేవారు అనమాట చిన్నప్పుడు. అప్పటి నుంచి నాకు ఇష్టం. సో ఈ రోజు అదే తింటాను. జై మాత్రం మటన్ జోలికే వెళ్ళాడు అనమాట, తనకి మటన్ అస్సలు ఇష్టం ఉండదు, చికెనే తింటాడు జై. నేనైతే ఇది తీసుకుంటా, చూస్తాను. ఇక్కడ నేను బిర్యానీ తీసుకోవట్లేదు అనమాట, బ్రేక్ఫాస్ట్ లా అనుకుంటున్నాను కాబట్టి రోటీస్ అటువంటివే ట్రై చేస్తాను. బిర్యానీస్ లాంటివి ఎందుకంటే అవి రెగ్యులర్ గా తింటాము. ఇక్కడ సిగ్నేచర్ డిషెస్ లైక్ మటన్ పాయ, బేజా ఫ్రై ఇలాంటివే ట్రై చేయాలన్నమాట. దాంతోపాటు రోటీస్ తీసుకుంటాను, బాగుంటది, సరిపోతుంది అయితే మా ఇద్దరికి. మేమైతే ఇప్పుడు ఈ రోటీస్ అన్ని ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట. దాంతో పాటు నేను బేజా ఫ్రై ఇక్కడ ఎప్పుడు ట్రై చేయలేదు, రిమైనింగ్ అన్ని ట్రై చేసా. కానీ అయితే వాళ్ళని అడిగా అనమాట, బేజా ఫ్రై ఫస్ట్ టైం ట్రై చేస్తే ఏది బాగుంటుంది అంటే రెడ్ చిల్లీతో వెళ్ళండి, అదైతే మంచిగా ఉంటది అని అన్నారు అనమాట. జే అయితే చికెన్ ఐటమ్ లోని బటర్ చికెన్ తీసుకుంటాడు అన్నాడు. బట్ బటర్ చికెన్ మనకి ఎప్పుడు చూసినా వేరే రెస్టారెంట్స్ లో కూడా దొరుకుతాయి. సో దమ్కా చికెన్ అయితే బాగుంటది అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేశారు. సో అయితే ఇది తీసుకుంటున్నాం అనమాట. అనుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ కి ఏముండలే, ఒక చిన్న ఇడ్లీయో దోశ ఇది తింటే సరిపోద్ది కదా అని అనుకోవచ్చు. బట్ ఒక మెమరీలా ఉంటది అనమాట. లైఫ్ లో ఒకసారైనా ట్రై చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు లైఫ్ లో ఏం ఎక్స్పీరియన్స్ చేసావు ఏమంటే చెప్పుకోవడానికి ఉంటాయి కదా. సో అందుకోసం అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను. అమ్మమ్మ ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. చూసారు కదా, అది జై కోసం ఏమో దమ్కా చికెన్ అండ్ ఇవన్నీ రోటీస్ అండ్ ఇది వచ్చేసి నా బ్రెయిన్ ఫ్రై అనమాట. ఎక్కువ ఏమో ఆర్డర్ చేసుకోలేదు, జస్ట్ రోటీస్ అండ్ నాకు కర్రీ, జై కుమార్కి కర్రీ అంతే. ఇప్పుడు ఇది ఎక్కువ అనుకుంటారు, మేము ఇది తినేసాం అనుకోండి ఇంకా నైట్ వరకు ఇంకేం తినం, మధ్యలో పడుకుంటాం కదా. సో అందుకోసం కొంచెం తింటున్నాం అనమాట, సరిపోదు మాకు. ఇంకా ట్రై చేయాలి, బ్రెయిన్ ది ట్రై చేస్తాను, రోటీ వేసుకుని ఎలా ఉంటుందో. నాకు చాలా ఇష్టం బ్రెయిన్ కర్రీ అంటే. మటన్ లో నేను తినేది అయితే ఇదే. వేడి వేడిగా అబ్బా భలే ఉంది, టేస్ట్ చేయండి. చాలా బాగుంది, అంత బాగా చేసారు. కన్సిస్టెన్సీ అలా నోట్లో పెట్టుకుంటుంటే కరిగిపోతుంది అనమాట. నాకు మాటలు కూడా రావట్లేదు, తర్వాత ట్రై చేస్తా. రోటీ అయితే హాఫ్ ఆఫ్ చేశాను అనమాట నాకు, జైకి. ఇది మనం జైకి సర్వ్ చేద్దాం. దమ్కా చికెన్ అంట, మంచిగా క్రీమ్ వేసి ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది చూడడానికి. బట్ నాకు ఆ బ్రెయిన్ కర్రీ ఉంది కదా, ఇంకా దాంతో ముందు ఈ చికెన్ కూడా కనిపించట్లేదు. ఇదైతే టేస్ట్ చేస్తాను ఎలా ఉందో దమ్కా చికెన్. చాలా బాగుంది జై కుమార్, టూ డెలిషియస్. తిన్న తర్వాత మాట్లాడతా అనమాట. నాకు తింటూ మాట్లాడలేకపోతున్నాను, నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయి, మాటలు తడబడిపోయేలా కూడా ఉన్నాయి. తిన్న తర్వాత మాట్లాడదాం. మిషన్ సక్సెస్ అనమాట. ఈ రోజు తిందాం అనుకున్న తినేసాను. ఇది మా జై ప్లేట్, ఎంత శుభ్రంగా తిన్నాడు. ఇది నా ప్లేట్, మాస్ గా తిన్నా అనమాట. తింటే ఇలా తినాలి, స్టైల్ పోయి అలా కాదు, ఇలా తింటే నాకు సంతృప్తిగా తిన్నట్టు ఉంటది అనమాట. అంతే అయిపోయింది, ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట. ఫుల్ కడుపు నిండింది నాకు. ఇంకా అంతే, బిల్ పే చేసేసి కిందకైతే వెళ్ళిపోదాం అనమాట. సో మా బిల్ అయితే 630 రూపీస్ అయింది అనమాట. పర్వాలేదు, వర్తే. అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది, ఆ మాత్రం పెట్టడం ఓకే. ఇంకైతే వెళ్ళిపోదాం అనమాట. ఇక్కడ ఎంట్రీ మెయిన్ డోర్ లో నుంచే వెళ్తున్నాను. అసలు ఇక్కడ క్రౌడ్ చూడండి, అసలు మనం ఇక్కడ కూర్చొని తిన్నాను.
నేను వెళ్తాను, ఒకసారి సౌండ్ మీరే వినండి. నేను ఇందాక లోపలికి వచ్చినప్పుడు ఆ షేర్వా ఉంది కదా, అది ఫుల్ ఉండేది. ఇప్పుడు చూసారా సగం వరకు అయిపోయింది అనమాట. అంటే ఎప్పటికప్పుడు అయిపోతా ఉంటది, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తా ఉంటారు. అంతే అండి. ఇంక ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నేను ఎంత తినాలనుకున్నానో అంత హ్యాపీగా అయితే తిన్నా అనమాట. ఈ ప్లేస్ కి నేను చాలా సార్లు వచ్చాను, బట్ వ్లాగ్ అయితే అప్పుడు తీయలేదు. ఇప్పుడు తీయడం కుదిరింది అనమాట. వీడియో నచ్చిందా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.